హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి అనకాపల్లి వీడియోస్ స్టార్ట్ అవుతాయి. అనకాపల్లి వచ్చేసాం మేము మమ్మీ వాళ్ళ ఇంటికి. అండ్ ఆల్సో దసరా హాలిడేస్ కోసం వచ్చామని చెప్పాను కదా. సో వచ్చి రాగానే మమ్మీ వచ్చేసి మా కోసం కొబ్బరి పులావ్ అండ్ ఆల్సో నాటుకోడి ఇగురు వేసింది. సో మేము లేట్ అయిందనమాట, చాలా లేట్ అయింది. మేము కటక్ స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. మిగతా అయితే అసలు ఖాళీ లేవన్నమాట. మరి దసరా హాలిడేస్ ఇలాంటి హాలిడేస్ అయినప్పుడు అసలు ఖాళీ ఉండదు కదా, అందువల్ల. అండ్ లేట్ అయింది బాగా. మేము వచ్చేసరికి ఇంటికి 10:30 11 అలా అయిపోయింది. ఇంక బ్రేక్ఫాస్ట్ ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్గా ఇంకా ఈ అన్నం తినిపించేస్తుంది ఇలాగా. అండ్ మిట్టుకి నాకు తినిపించేస్తుంది. ఇక్కడ మిట్టు తీసాడనమాట వీడియో. ఈరోజు వీడియోలో చాలా వరకు మిట్టు గారు తీసినవి ఉంటాయి, అందువల్ల మీకు కొంచెం షేక్ అయినట్టు ఉంటాయి అనమాట వీడియోస్ అన్నీ. అండ్ మీరు ఎంతమంది మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, పుట్టింటికి వెళ్ళారు హాలిడేస్కి, దసరా హాలిడేస్కి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మొత్తం ఒకరోజు వ్లాగ్ కాదు, నేను ఇప్పుడు పెడుతున్నది 2 రోజుల వ్లాగ్ అనమాట. నేను వచ్చినప్పటి నుంచి చిన్న చిన్నది అలా షూట్ చేశాను. అండ్ ఇక్కడైతే మమ్మీ తినిపించేస్తుంది. హ్యాపీగా నేను తినేస్తున్నాను యమ్మీ అమ్మని. అండ్ ఈరోజు అయితే ఇంక నాన్ వెజ్ వెజ్ 2 కలిపి పెడుతున్నాను అనమాట. చెప్పాను కదా 2 days వ్లాగ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే మేము దిగడం అయితే బుధవారం దిగాము. బుధవారం లక్షవారం కలిపి పెడుతున్నాను అనమాట ఇక్కడ. అండ్ మమ్మీ ఈవినింగ్ అయితే ఆఫ్టర్నూన్ కొబ్బరి పులావ్ అండ్ ఆల్సో మెన్యూ ఏంటంటే ఈరోజు కొబ్బరి పులావ్ అండ్ నాటుకోడి ఇగురు. అండ్ ఈరోజు వీడియోలో చూపించేవి అయితే ఒకరోజు కావు, ఫిష్ ఫ్రై చేసింది ఈవినింగ్. కోనె ముక్కలు ఉంటాయి కదా, అవి ఫ్రై చేసింది మమ్మీ. ఏంటంటే మేము రాకముందే అదేంటి ఏవైనా ఇలాంటి చేపలు, మంచి చేపలు ఏమైనా దొరికినా పుట్టకొక్క ఒకటి, జున్ను ఒకటి, ఇలాంటివన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట. మేము వచ్చిన తర్వాత లైన్గా వండుతుంది. తర్వాత మేము వచ్చిన తర్వాత దొరకవు అనే ఉద్దేశంతో ఇక్కడ ఫిష్ ఆల్రెడీ తీసుకొచ్చి మ్యారినేట్ చేసి పెట్టేసింది, అవే ఫ్రై చేస్తుంది అనమాట. అండ్ ఇవి కాకుండా మమ్మీ వేరే ఫిష్ చేస్తుంది, అవి మిట్టుకు చాలా అంటే చాలా ఇష్టం. దాని తర్వాత నేను ఏదో అలా చిన్నది అలా హెల్ప్ చేస్తున్నా. మరీ అంత మనం హెల్ప్ చేసేది ఏముండదు ఇక్కడ, మమ్మీ అసలు చేయనివ్వదు. అండ్ డాడీ మమ్మీ ఇద్దరు చేసేసుకుంటారు ఏ వర్క్ అయినా సరే. అండ్ ఇక్కడైతే జస్ట్ అలా సింక్లో చిన్న సామాన్లు ఉంటే అలా తోముతున్నాను. అండ్ నాకు ఇక్కడికి వచ్చాక హ్యాండ్ పెయిన్ చాలా ఎక్కువైపోయింది. మరి ఎందుకు వల్ల ఏంటో, వాటర్ వల్ల చేంజ్ లేకపోతే బండి డ్రైవ్ చేయడం వల్ల. బండి ఈ 2 days స్కూటీ తెగ డ్రైవ్ చేసేసాను, అటు ఇటు తిరిగేసాను, అందువల్ల హ్యాండ్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మీకు తెలుసు కదా డెంగ్యూ వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్స్ ఇంకా తగ్గలేదు, కొంచెం ఉన్నాయి అని చెప్పేసి. అండ్ హ్యాండ్ పెయిన్ అయితే చాలా ఎక్కువ ఉంది. నిన్నైతే చాలా ఇబ్బంది పడ్డాను హ్యాండ్ పెయిన్తో, లిటరల్లీ ఏడుపు వచ్చేసింది. బండి డ్రైవ్ చేసిన వాడు తెలియలేదు, కానీ ఆ తర్వాత చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే మమ్మీ పేలు తూగుతుంది, నాకు బాగా ఇచ్చింగ్గా ఉంది స్కాల్ప్ అంతా అని చెప్పేసి అంటే పేలు తూగుతుంది అనమాట. అండ్ ఇలాంటివి కూడా బాగుంటాయి కదా. అండ్ ఎందుకో అన్నం తినిపించడం ఒకటి మమ్మీ వాళ్ళు, అండ్ ఆల్సో ఇలా చేయటం అనేది మన చైల్డ్హుడ్ని బాగా గుర్తు చేస్తుంది. అండ్ ఇక్కడ గట్టిగా దూవు మమ్మీ, చాలా ఇచ్చింగ్ వచ్చేస్తుంది, డాండ్రఫ్ పట్టేస్తుందో పేలు ఉన్నాయో ఏంటో తెలియదు అని చెప్పేసి. అండ్ ఈ మేమైతే వెళ్ళటం ఆల్మోస్ట్ ఉంటాం, పర్వాలేదు. దసరా హాలిడేస్ అన్ని రోజులు ఉంటాం అనమాట ఇక్కడ. సో దసరా కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రవీణ్ దసరాకి వీలైతే లీవ్ వస్తే ఇన్ కేస్ ఆఫీస్లో లీవ్ ఇస్తే వస్తాను దసరాకి, లేదంటే లేదు అన్నట్టుగా. అండ్ ఇప్పుడు నేను అనకాపల్లి వచ్చాను కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ కార్తీక మాసాలకి మళ్ళీ వస్తాను. ఎందుకంటే అప్పుడు పార్వతీ వారు పర్మిషన్ పెడతారు కదా. కార్తీక మాసం మ్యాక్సిమం నేను అనకాపల్లిలో ఉంటాను, మీకు తెలిసిందే కదా. అప్పుడు మళ్ళీ రావాలి. ఈ 3 months అటు ఇటు తిరుగుతూనే ఉంటాను నేను. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే అంటే లక్షవారం వ్లాగ్. లక్షవారం వచ్చేసి నేను ఇలాగా చెయ్యి నొప్పి వస్తుందంటే మమ్మీ జడేస్తుంది. నేను చెయ్యి వెనక్కి పెట్టలేకపోతున్నా, అంటే పోంటీలు వేసుకోవాలన్నా సరే వెనక్కి ఇలా పెట్టలేకపోతున్నాను అనమాట. సో మమ్మీ జడేస్తుంది 2 రోజులు కూడా. అండ్ నేనైతే ఇక్కడ 1 time చేయలేదు. మమ్మీకి బిర్యానీ ఏమైనా చేసి పెడదాము అని అనుకున్నాను, కానీ మమ్మీకి డాడీకి, బట్ అసలు మమ్మీ చేయనివ్వట్లేదు, నాకు చేయి నొప్పి తగ్గలేదు. అట్ ది సేమ్ టైం నేను వండుతానంటే మమ్మీకి ససేమేరా వద్దు, నేను నాన్ వెజ్ తిన్ను, అది ఇది అంటుంది అనమాట. కార్తీక మాసాల్లో వచ్చినప్పుడు
ఇప్పుడు ఎలాగో కార్తీక మాసాలు మొత్తం మమ్మీ నాన్ వెజ్ మానేస్తుంది, ఎప్పుడు తిందు. సో ఇప్పుడు ఏమైనా నాకు ఈ రీసెంట్గా నేర్చుకున్నవి ఏమైనా వండి పెడదామంటే అది కూడా మమ్మీ చేయనివ్వదు అనమాట. సో అదే పెద్ద బ్యాక్ డ్రాప్. అండ్ ఇక్కడ లక్షవారం అయితే ఇలా రెడీ అయిపోయాను నేను. ఇది ఇక్కత్ కాటన్ మెటీరియల్, పాత డ్రెస్ అనమాట, చాలా పాత డ్రెస్, సైజ్ చేయించాను అనమాట. అండ్ ఇది డ్రెస్ అయితే దుపట్టా చాలా బాగుంటుంది. అది నేను మీషో నుంచో ఎక్కడి నుంచో తెప్పించుకున్నట్టున్నాను. లాస్ట్ నేను మీషో కొలాబరేషన్స్ చేస్తున్నప్పుడు ఒక 4-5 years బ్యాక్ అప్పుడు కుట్టించిన డ్రెస్ అనమాట. తవ్వకాల్లో బయటపడితేను అది పట్టించాను అనమాట. అండ్ ఇక్కడ మమ్మీ కొంచెం ఆ సామాన్లు అవన్నీ తోమిచ్చేసింది. పూజ చేసేస్తున్నాను నేను. లక్షవారం బాబా పూజ అండ్ బాబా గుడికి వెళ్ళాలి కదా. ఇంక బాబా పూజ అనే కాదు కానీ ఇంకా నార్మల్గా పూజ అన్ని దేవుళ్ళకి అన్నట్టు పూజ చేసేసుకుంటాను. అక్కడ కూడా ఎక్కడైనా అంతే. నేను కుడి చేత్తోనే పెడుతున్నాను, దీపం వెలిగిస్తున్నాను. మీకు వీడియో వల్ల, సెల్ఫీ క్యామ్ వల్ల మీకు, ఫ్రంట్ క్యామ్ వల్ల మీకు ఎడం చేయలాగా కనిపిస్తుంది. కుడి చేత్తోనే పెడుతున్నాను. అండ్ మమ్మీ అయితే నార్మల్గా వారాల పూట దీపం అది పెట్టుకుంటుంది. లక్షవారం ఆదివారం తప్ప మిగతా వారాలు అన్ని రోజులు దీపం పెట్టుకుంటుంది. అండ్ నా గురించి తెలిసిందే కదా మీకు, సోమవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం దీపం అయితే పెట్టుకుంటా. మిగతా రోజులు అవాయిడ్ చేస్తాను అనమాట. అంటే అవాయిడ్ చేయడం అంటే నాన్ వెజ్ అది ఉంటుంది కదా అని చెప్పేసి. ఇది ఇలా దీపం పెట్టేసుకున్న తర్వాత నేను గుడికి వెళ్ళి వద్దామని చెప్పేసి బాబా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు టిఫిన్ చేద్దామని చెప్పేసి అది. అండ్ ఈరోజైతే టాస్క్లు, ప్లాన్లు, పనులు ఏమీ లేవు. జస్ట్ అలా చిల్ అవ్వడమే. మమ్మీ ఏమైనా చెప్తే చేయడం. మమ్మీ మ్యాక్సిమం పనులు అయితే చెప్పదు. ఎందుకంటే డెంగ్యూ వచ్చిన అప్పుడు వచ్చేయమని చాలా ఇదిగా చెప్పారు మమ్మీ వాళ్ళు. బట్ నాకు వచ్చేంత ఓపిక లేదు, తిరిగేంత అసలు స్టామినా లేదు. నేను నించోలేకపోయేదాన్ని కదా. సో దానివల్ల అప్పుడు మమ్మీకి ఫోన్ చేసినప్పుడు, వీడియో కాల్ చేసినప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయేదాన్ని. ఎవరు లేరు పక్కన. ఈ ప్రవీణ్ అన్నీ చూసుకున్నారని చెప్పాను కదా, లైక్ వంట కానీ ఏమైనా తేవడం కానీ ఇవన్నీ కూడా. సో అప్పటి నుంచి కొంచెం బాగా మిస్ అయ్యామన్నమాట. నేను మిస్ అయ్యాను, మమ్మీ వాళ్ళు కూడా బాగా మిస్ అయ్యారు. అందువల్ల ఇంక ఇప్పుడు ఏమి పనులు అవి చేయనివ్వట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తానన్నా వద్దనేస్తున్నారు. సో ఇలా నడుస్తుంది. అండ్ ఇక్కడైతే పూజ చేసేసుకున్న తర్వాత, ఇది గుడి మాకు గోశాల హాస్పిటల్ ఉంటుంది, గోశాల హాస్పిటల్ అని చెప్పేసి. నేను అక్కడే పుట్టాను, గోశాల హాస్పిటల్ అని పుట్టా. అక్కడ ఉంటుంది అనమాట గుడి, దగ్గరే, ఏదైనా దగ్గరే. అండ్ మా మేనత్తలు కూడా వచ్చారు చూడడానికి. అండ్ మా మేనత్త వద్దు నాకు తీయద్దు, నేను బాగాలేనంటాను అనమాట. నాకు ఇద్దరు మేనత్తలు, వీరిద్దరూ కూడా మా డాడీ వాళ్ళ సిస్టర్స్ అనమాట, ఓన్ సిస్టర్స్. మొత్తం మా నాన్నమ్మకి 3 పిల్లలు. మా డాడీ చిన్నోడు, నా పక్కన కూర్చున్న ఆమె చిన్న మేనత్త, నించున్న ఆవిడ పెద్ద మేనత్త అనమాట. కంపల్సరీగా ఇంకా వచ్చి విజిట్ చేస్తారనమాట కంపల్సరీగా, చాందీ వచ్చిందా అని చెప్పేసి. సో బాగా అనిపిస్తుంది అలా ఎవరైనా వస్తే. దాని తర్వాత మా మామయ్య కూడా వచ్చారు. మా మామయ్య అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య. అందరి ఇల్లులు చాలా దగ్గర అనమాట. మరీ అంత డిస్టెన్స్ ఎవరి ఇల్లు ఉండదు. మా మేనద్దది ఇంటి ముందుదే ఇల్లు, మా చిన్న మేనద్దది కొంచెం సందులోకి వెళ్తే ఇల్లు ఉంటుంది. అండ్ మా డాడీ వచ్చేసి ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు కొంచెం జ్యూస్ చేయడానికి. అండ్ ఆల్సో కమలాపళ్ళు అవి ఉంటే కమలాపళ్ళని తీసుకొచ్చారు. అవన్నీ కూడా లెక్క పెట్టి పెడుతున్నారనమాట, ఎంతకొచ్చాయి ఏంటి అని చెప్పేసి. తర్వాత చెయ్యి నొప్పి అన్నాను కదా. సో చెయ్యి నొప్పి ఇది నిన్న బాగా ప్రాబ్లం అయింది అన్నాను కదా. ఏడ్చుకుంటూ వచ్చాను, పడుకొని లేచి ఏడ్చుకుంటూ వస్తే మమ్మీ ఇలాగా ఆవాల నూనె రాస్తుంది. నిన్నైతే యూక్లిప్టస్ ఆయిల్ రాసింది, ఆవాల నూనె రాసింది. బట్ మమ్మీ ఇలా చేస్తుంటే నాకు ఎంత ఇబ్బందిగా అనిపించిందంటే, వీళ్ళకే ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదు, వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి ఈ ఏజ్లో వాళ్ళ చేత చేయించుకుంటున్నాను అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. బట్ ఇంకా ఇలాంటి డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి ఫీవర్లు వచ్చినప్పుడు ఇంకా తప్పదన్నట్టు అనిపించేస్తుంది. ఇంకా నేనేం చేయలేని పరిస్థితి అనమాట. సో ఈ హాస్పిటల్కి వెళ్ళాను ఈరోజు. అంత పెయిన్ ఉంది కదా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్స్రే ఆల్రెడీ హైదరాబాద్లో తీపిచ్చాను. అవన్నీ పట్టుకొని వెళ్ళాము, టాబ్లెట్స్ రాశారు. ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. ఈవినింగ్ కొంచెం బెటర్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇందాక ఆయిల్ రాసింది మార్నింగ్, ఇది ఈవినింగ్ అనమాట. థర్స్డే కాదు, ఇది నిన్నటిది ఫ్రైడే. మొత్తం 3 days కొంచెం పెడుతున్నా. అండ్ ఇక్కడైతే అదేంటి రుబ్బు చేస్తున్నా, గారెలు చేసుకుందామని చెప్పేసి. గారెలు, నాటుకోడి ఇగురు కర్రీ అనమాట. ఫ్రైడే తినేస్తాం మేము. ఇంతకు ముందైతే శ్రావణ శుక్రవారాలు తినేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు ఈ మంత్ తినేస్తున్నాము. సో అదేంటి
గారెలు చేయడానికి అని చెప్పేసి రుబ్బు వేసింది. బొత్తుపప్పు కడిగేసి రెడీగా పెట్టింది. నేను చేసేది ఏమి ఉండదు, స్టూల్ పెట్టి అలా కొంచెం పైకి వస్తున్న రుబ్బు అంతా కొంచెం కిందకి పెడతాను అనమాట. ఎందుకంటే పైది కొంచెం నలగకుండా ఉంటుంది కదా, అందుకని. అండ్ ఈ గ్రైండర్ నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. పెద్ద గ్రైండర్ అయినా కానీ చాలా ఈజీ అనిపిస్తుంది. నా గ్రైండర్ అయితే అలా ఏదో ఒకటి వాటర్ వేయడము, లేకపోతే నలిగిందులో ఏదో చూసుకోవడం. అండ్ కడగడం కూడా చాలా కష్టం, అది మొత్తం అంతా ఎత్తి చేయాలి. ఇది కడగడం కూడా చాలా ఈజీ తెలుసా. నేను అనుకుని ఇంత పెద్ద గ్రైండర్ ఎందుకబ్బా, మా చిన్నప్పటి నుంచి ఉంది ఈ గ్రైండర్. సో కడగడం కూడా చాలా ఈజీ. కాకపోతే ఇగో ఈ గొడ్డది ఎత్తి క్లీన్ చేయడం చిన్నది అనిపిస్తుంది, కానీ కడగడం ఈజీ. అండ్ ఆల్సో మెయింటెనెన్స్ ఏముండదు, నీట్గా మనం చేసేసుకోవచ్చు. ఎంత పప్పు అయినా చక్కగా మనం ఇందులో చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది. ఇది ఇలా వేసేసి వెళ్ళిపోవచ్చు, ఇంక గడిగడికి మనం చూసుకోవాల్సిన పని ఉండదు. సో మమ్మీ అయితే ఇక్కడ గారెలు వేసేస్తుంది, స్వీట్ గారెలు వేసింది అండ్ ఆల్సో చప్పటి గారెలు కూడా వేసింది అనమాట. మిట్టు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. సో ఈరోజైతే నేను చిన్నది అలా పెట్టాను అంతే. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీడియో పెడదాం అనుకున్నాను, కానీ యాక్చువల్గా నేను బోన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, అంటే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళమని చెప్పారనమాట. సో మళ్ళీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకుని ట్యాబ్లెట్స్ ఇప్పుడు వాడుతున్నాను. సో అది. అండ్ ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ మీకు ఎలా అనిపించింది నేను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు ఫుల్ డే బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. చిన్న వర్క్స్ ఉంటున్నాయి, ఇంకా పెద్దగా ఇంట్లో ఏం చేయట్లేదు పనులు. అందుకని కార్తీక మాసాలు అయితే దేవుడిని చూపిస్తాను కాబట్టి మీకు కొంచెం బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా పెద్దగా ఏం చేయట్లేదు కదా, సో అందుకని. సో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ఎంతమంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇది గారెలు నాటుకోడి ఈగురు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.